ప్రైజ్ ది లార్డ్. అందరు బాగున్నారు కదండి. ఈరోజు దేవుని వాగ్దానం ద్వారా ధ్యానించడానికి మీ ముందు రావటానికి ప్రభువైన యేసుక్రీస్తు చేసిన సహాయాన్ని బట్టి నేను ప్రభు నామాన్ని నేను స్తుతిస్తున్నాను, గణపరుస్తున్నాను. అందరూ కూడా ఉదయకాలము సరైనప్పుడు కూడా మీరు అందరూ కూడా లేచి దేవుని వాగ్దానం నుంచి కనిపెడుతున్నారు కాబట్టి నేను ప్రభువుని నేను ఆనంద సంతోషంతో ప్రభు నామాన్ని స్తుతిస్తున్నాను, కనపరుస్తున్నాను. అందరి దగ్గర ఇంకా ఆలస్యం చేయకుండా దేవుని వాగ్దానం ధ్యానిద్దామా? కీర్తనల గ్రంథము 56వ కీర్తన 3వ వచనం నేను చదువుతాను, మీరు గమనించండి. దినమెల్లా నా కొరకు పొంచి ఉన్నవారు నన్ను మింగవలనని ఉన్నారు. నాకు భయం సంభవించిన దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. వాట్ ఏ గ్రేట్ ప్రామిస్ గివెన్ బై ది గాడ్. ఈ దేవుడు మన పైకి ఇచ్చిన గొప్ప వాగ్దానం. తెలిపిలారా, ఇక్కడ భక్తులైన దావీదు చెప్తున్నాడు. మనకు తెలుసు కదా, మన దేవుని అందు విశ్వాసం ఉంచిన బిడ్డలందరూ కూడా అపాధి ఏం చేస్తారంటే ఎప్పుడు మనం మింగుదామని మనం చూస్తూ ఉంటారు. కాబట్టి అటువంటి అపాధి శోధనలోకి వెళ్ళకుండా అంటే మీరు ఏం చేయాలంటే మనం ప్రభువుని ఆశ్రయించాలి, ఆయనందు విశ్వాసం ఉంచాలి, ఆయన మీరు హృదయాల్లో చేర్చుకోవాలి. అపాధి మీలో ఉంటే మీ ఇప్పుడు మింగేస్తారు అపాధి. కాబట్టి మన హృదయాలు ధరించుకోవాలి. మీరు ప్రభువుని మన యేసయ్యను మీ హృదయాల్లో ధరించుకోండి. అప్పుడు ఏం చేస్తా అంటే అపాధి నువ్వు జయిస్తావు. అపాధి నువ్వు జయించావా నువ్వు గొప్ప దీవెనలు పొందుకుంటే. కాబట్టి నువ్వేం చేయాలి? నువ్వు దేవుని మాటకు లోబడి అపాధిని ఎదుర్కో, అపాధిని జయించు. అందుకని అపాధిని లొంగిపోయావా ప్రభు నీలా ఉండడు. కాబట్టి ఇక్కడ ప్రభు మాట ఏంటంటే అలాంటి ఉన్నప్పుడు ఏం చేస్తుందంటే అపాధి నువ్వు ఎదుర్కోవాలంటే నీ మనసు నువ్వు ప్రభువుని నువ్వు నీ హృదయంలో ధరించుకో. అప్పుడు దేవుని వాక్యం ఖడ్గంగా ఉండి నువ్వు అపాధిని నువ్వు జయిస్తావు. ఇక్కడ దావీదు మాట్లాడుతున్నారు. వాక్యం ద్వారా ఏమి చెప్తున్నారంటే ప్రభు మనకి ఈ జీవితంలో అనేక భయాలు ఉంటాయి. నీ ఆరోగ్యం బాగలేదా? అయ్యా నా కిడ్నీలు పాడైపోయినాయా? లేకపోతే ఈ సమస్య నుంచి గట్టెక్కాలంటే అయ్యా నాకు వైరల్ ఫీవర్తో బాధపడుతున్నావా? లేకపోతే ఇంకా అనేకమైన జబ్బులతో నువ్వు బాధపడుతున్నావా? నాకు ఇంకా నయం కదా నువ్వు బాధపడుతున్నావా? భయం మీ దగ్గర ఉందే అబ్బాయి దేవుని బిడ్డలారా. అప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడంటే మీ భయాలు ఉన్నప్పుడు ఏం భయం అంటే కొంతమందికి ఇల్లు లేదని భయంగా ఉంటారు. కొంతమంది మా ఆఫీసులోనే నన్ను భయపడుతున్నారు. కొంతమంది నువ్వు దేవుని బిడ్డ నమ్ముకొని బిడ్డలు కూడా అనేక భయాలు మీకు ఉండొచ్చు. అలాగే కొంతమంది ఏంటి ఇంకా అనేకమైన శ్రమల గురించి భయం. ఏమైపోద్దు, శ్రమలు నేను జయిస్తానా, శ్రమలు నన్ను, లేకపోతే నేను శ్రమలో నేను పడిపోతాను చిక్కుంటాను భయం ఉండొచ్చు. అలాగే ఇంకా కోర్టు కేసులు, తర్వాత ఇంకేంటి అనేకమైన సమస్యలు, సమస్యలు, అప్పుల భయాలు. ఇప్పుడు నేను ఈ అప్పుల నుంచి భయపడదు, ఎప్పటి నుంచి నేను గట్టెక్కుతానని భయాలు ఉంటాయి. రకరకాల భయాలు మీ జీవితంలో ఉండొచ్చు. దేవుని బిడ్డలకు ఈరోజు భయం లేని ఉండారా? అందరికీ భయాలు ఉన్నాయి. అందరూ అవన్నీ కూడా ఎదుర్కొనే సామర్థ్యం మనం కావాలంటే ఎవరి మీద? మనం దేవుని మీద మనం ఆధారపడాలి. అప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నా అంటే దేవుడు మనకి ఎప్పుడైతే మీకు భయాలు మీ జీవితంలో మీకు సంభవించినాయో ఆ జన్మలో ఏం చేయాలి? మనం అప్పుడు మన దేవుణ్ణి మన ప్రభువుని యేసుక్రీస్తుని నువ్వు ఆశ్రయించాలి, ఆయన మీద నువ్వు ఆధారపడాలి. అప్పుడు ఆధారపడ్డప్పుడు ప్రభు చెప్తున్న వాగ్దానం ఏంటంటే మీ భయాలన్నింటినీ కూడా ఆయన తీసివేసి ఆ భయాన్ని సామర్థ్యం మీకు దయచేసి నువ్వు దేవుడి నుంచి ఆశ్రయించావా, ఆయన సన్నిధికి వచ్చావా, ఆయన ఆధారపడ్డావా, ఆయన ఆశ్రయం పొందిన బిడ్డలందరూ కూడా దేవుడు మీ భయాలన్నింటినీ కూడా చేసి సామర్థ్యం దయచేసి మీ జీవితాన్ని ఆనందము సంతోషంతో దేవుడు నింపుతాడు. ఈ దేవుడు ఈ వాగ్దానం మీ జీవితం నెరవేర్చిన కాక ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.